మాది మొగల్తూరు చిరంజీవి గారి ఊరండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఊరు. ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్? నేను 45 సార్లు ఇచ్చాను. ఓకే. చిరంజీవి గారు అంటే నేను గ్యాంగ్ లీడర్ నుంచి కూడా ఫ్యాను. ఈ గ్యాంగ్ లీడర్ నుంచి కూడా ఫ్యాన్ నేను. అప్పటి నుంచి బ్యానర్ లైటం, చిరంజీవి గారి సినిమా ఏదైనా సరే కంపల్సరీ చూడటం. నేను చాలా అభిమానిని. చిరంజీవి గారి పుట్టినరోజున ఖచ్చితంగా నేను బ్లడ్ డొనేషన్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా గౌరవంగా సత్కరించి? చాలా ఆనందంగా ఉంది. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యామిలీ అంటే నాకు చాలా ఆనందం. చాలా ఇది. ఒకసారి మెగా పవర్ స్టార్కి విషెస్ చెప్తారా? మెగాస్టార్ చిరంజీవి గారు, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే గోగుల్ స్టార్ రామ్ చరణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాక సెంటర్. నేను ఇప్పటి వరకు 62 సార్లు బ్లడ్ ఇచ్చాను. ఫస్ట్ టైం తూర్పుగోదావరి జిల్లాలో చిరంజీవి తరఫున నేనే బ్లడ్ ప్రకటించాను, వెంటనే ఇచ్చాను. ఆ తర్వాత నుంచి ఇంచుమించు నేను 3500 మంది చేత బ్లడ్ తీయించాను. నేను అనుకోలేని పరిస్థితుల్లో బయటికి వెళ్ళాను, కోవిడ్కి వెళ్ళాను. కోవిడ్లో కూడా 2 సార్లు జాబ్రియా బ్లడ్ బ్యాంక్లో 2 సార్లు బ్లడ్ ఇచ్చాను. అక్కడ సరిగ్గా కోవిడ్కి వెళ్ళిన టైంలో చిరంజీవి గారి ఎలక్షన్ పారిపోయి వచ్చాను. అయినప్పుడు కూడా నాకు కోవిడ్కి వెళ్ళడం వల్ల అంత ఇదేం కాదు. నేను 62 సార్లు బ్లడ్ ఇచ్చిన భగవంతుడి దయ వల్ల నాకు ఏ విధమైన లోటుపాట్లు లేవు. నాకు 4 అమ్మాయిలు, 2 అమ్మాయిలు లాస్ట్ 2 అమ్మాయిల చేత కూడా బ్లడ్ తీయించాను. మా కోరిక ఏంటంటే మృగరాజ్ సినిమాకి చిరంజీవి కళ్యాణ మండపం కట్టాలని ఆ రోజుల్లో ఇంచుమించు 10 లక్షల రూపాయలు డొనేషన్ చేసి బెనిఫిషియల్ వేసి సైట్ కొన్నాం. ఈ రోజు వరకు అది కళ్యాణ మండపం కట్టలేదు. ఒక మహానుభావుడు దాన్ని ఒక అధీనంలో ఉన్నది. ఇప్పుడు ఆయన చేతుల ద్వారాగానే, అతని పేరు గుండాబదుల తాతాజీ గారు, ఆయన పూనుకున్నందువల్లే ఆ రోజుల్లో 10 లక్షల రూపాయల సైటు ఈరోజు 10 కోట్లు అయింది. అటువంటి ఆయన చేతిలో ఉన్నది కాబట్టి అది ఎక్కడ మొక్కలవ్వలేదు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా దుఃఖంలో చిరంజీవి పేరు చెప్పి డొనేషన్లు వసూలు చేసి ఏది కూడా కరెక్ట్గా రాలేదు. దయించి చిరంజీవి గారి దృష్టికి గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అయిపోవాలనుకున్నాం, అప్పుడు కూడా అవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో రామ్ చరణ్ గారు మళ్ళీ 27 పుట్టినరోజు కనీసం శంకుస్థాపన చేసినా సరే పిల్లర్సన వేయాలని మా కోరిక. నాకు 4 పిల్లలు ఉన్నప్పుడు ఇంతంత పిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాను. వాళ్ళ మనవలు పెళ్లి చేసి వయసు వచ్చినా నాకు ఇంకా అది కళ్యాణ మండపం కట్టలేదు. మా కోరిక అదే. చిరంజీవి గారు దయించి మా విన్నపాన్ని వినండి. స్వామినాయుడు గారు సాయశక్తిలో చేస్తున్నారో మరి ఎక్కడ లోటుబాట్లు వస్తుందో తెలియదు. దయించి మృగరాజ్ సినిమాలో కొన్న సైటు ఈరోజు కోట్లు వాల్యూ అయినా సరే మేము కళ్యాణ మండపం కట్టలేదు. ఆ రోజు మీరు ఏదైనా చేస్తే మీ దగ్గరికి వచ్చాం, ఏదైనా చేస్తే పరిపూర్ణంగా ఉండాలి, సాధించాలన్నారు. ఈ రోజు వరకు మేము సాధించలేకపోయాం సార్. దయించి అది కట్టిలో చూడండి.